అమ్మా అమెరికా చూడాలనుందమ్మా, ఒకసారి నాన్నకు చెప్పి తీసుకెళ్ళమని చెప్పమ్మా. సరే ఆరుష్, నాకు కూడా అమెరికా చూడాలనే ఉంది. నాతో ఈ విషయం గురించి నేను మాట్లాడతాను, కానీ ఇప్పుడు ఈ టాపిక్ గురించి అయితే నేను ఒక సాంగ్ లాగా పాడతాను, వింటావా? వింటా అమ్మా. అమెరికా అమెరికా. అమ్మా స్టైల్ మార్చమ్మా. సరే ఆరుష్, ఇది విను. అమెరికా అమెరికా అమెరికా. అమ్మా బీట్ మార్చమ్మా. సరే ఆరుష్, స్టైల్ కాదు బీట్ కాదు, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ అర్థమయ్యేలాగా రైమ్స్ స్టైల్లో ఇప్పుడు పాడతాను, వినుకో. అమెరికా పోవాలి మేము, అమెరికా పోవాలి, నేను అమెరికా పోవాలి, మేము అమెరికా పోవాలి. అక్కడ ఉండే లైఫ్ ఇంకెక్కడ లేదని భ్రమలో ఉన్నప్పుడే అనుకున్న అమెరికా పోవాలి, మేము అమెరికా పోవాలి, మేము అమెరికా పోవాలి. తీరా వచ్చాక వినలేదా? తీరా వచ్చాక ఎందుకు వచ్చాన్రా బాబని తన్నుకు చావాలి. అందరిని వదిలేసి అడవులకొచ్చామా, లేక ఏదో పీకాలని వచ్చామా, ఇంకేదో ఉంటదని ఆశించి వచ్చామా. వచ్చాకే తెలిసింది దూరపు కొండలు నునుపని, దూరపు కొండలు నునుపని. చివరికి తెలిసిందేంటంటే భ్రమలో బ్రతకడం ఆపేసి రియాలిటీలో ఉండాలని రియలైజ్ అయ్యాం. మేము రియలైజ్ అయ్యాం. అయినా సరే దీన్నవ్వ తగ్గేదే లేదని గ్రీన్ కార్డ్స్ రావాలి లేక సిటిజన్స్ అవ్వాలి అని కింద మీద పడి తిప్పలు పడతాం, పరుగులు తీస్తాం. ఫైనల్గా యుఎస్ఏ వదిలిపోము, ఇండియాకి రాము, యుఎస్ఏ వదిలిపోము, ఇండియాకి రాము. అమెరికా పోవాలి మేము, అమెరికా పోవాలి, నేను అమెరికా పోవాలి, మేము అమెరికా పోవాలి, మేము అమెరికా పోవాలి.